ఐ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. 5 రూపాయల నాణేలపై ఆర్బీఐ సంచలన ప్రకటన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ ఆర్థిక వ్యవహారాలతో వ్యవహరిస్తుంది. ఆ విధంగా ఆర్బీఐ ఎప్పటికప్పుడు కొన్ని ముఖ్యమైన ఆర్థిక బ్యాంకింగ్ సంబంధిత ప్రకటనలను విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ నుంచి ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనతో ప్రజలు షాక్ అయ్యారు. అంటే 5 రూపాయల నాణేల చలామణి నిలిపివేయాలని ఆర్బీఐ సూచిస్తున్నట్లు సమాచారం. దీంతో 5 రూపాయల నోట్లు చెల్లుబాటు కావు. 5 రూపాయల నాణేలను ఏం చేయాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం దాని స్వంత కరెన్సీని ముద్రించుకుంటుంది. ఇందులో వివిధ విలువలతో కూడిన వివిధ రకాల నోట్లు, నాణేలు ఉంటాయి. ఆ విధంగా భారతదేశం కూడా దాని స్వంత ప్రత్యేక నాణేలు, బ్యాంకు నోట్లను కలిగి ఉంది. ఆ నాణేలు, నోట్లకు ఒక్కో విలువ ఉంటుంది. ఇది 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నాణేలు, అలాగే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 వంటి నోట్లు ఉన్నాయి. 5 రూపాయల డినోమినేషన్లు నిలిపివేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఈ నాణేల తయారీలో మందపాటి మెటల్ ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 2 రకాల 5 రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయి. అంటే ఘనమైన వెండి 5 రూపాయల నాణెం, సన్నవి ఇత్తడి 5 రూపాయల నాణెం. ఇప్పుడు ఈ మందపాటి వెండి నాణేన్ని చలామణి నుంచి తొలగించాలని ఆర్బీఐ ఆలోచిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఈ నాణెం తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువ. అంటే ఈ 5 రూపాయల నాణెం తయారీకి ఉపయోగించే లోహంతో రేజర్ బ్లేడ్ వంటి వాటిని తయారు చేయవచ్చని అంటున్నారు. రేజర్ బ్లేడ్ 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు అమ్ముడవుతున్న నేపథ్యంలో 5 రూపాయల నాణ్యానికి 5 రేజర్ బ్లేడులను తయారు చేసేందుకు అదే పరిమాణంలో ఉండే లోహాలను ఉపయోగించడం మంచిది కాదని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే మందపాటి 5 రూపాయల నాణేలను చలామణి నుంచి తొలగించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.